ఆ లలితా త్రిపుర సుందరి యొక్క నుంచి కోటాను కోట్లైనటువంటి ఒక సైన్యం ఉద్భవించింది. చాలామంది సైన్యం, మామూలు సైన్యం కాదు. అష్టభైరవులు, అష్టమాతృకలు, అష్టదిక్పాలు, రకరకాలుగా అంతా కూడా ముందుగా ఇద్దరిని సృష్టించింది. రాజశ్యామల, వారాహి. రాజశ్యామల ఆమె కుడిదిక్కుంటుంది. ఆమె చాలా ముఖ్యమైనటువంటి ఒక మంత్రిని అంటారు ఆమెను. సలహాలు ఇవ్వడానికి కావాలి. ఆమె రాజశ్యామల. ఆమె కుడి భాగంలో కుడిదిక్కు నుంచి జన్మించింది కాబట్టి కుడిదిక్కులో ఉంటుంది. మంత్రిని వారాహీదేవి అమ్మవారికి ఎడమ పక్కన ఉంటుంది. ఈమె సైన్యాధికారి. ఈమె అందుకే రాజుగారి కంటే మంత్రి గారికి బలం ఎక్కువగా ఉంటుంది. ఉన్నదంతా మంత్రి గారి చేతిలో ఉంటుంది. ఫైల్ తీసుకెళ్ళి ముందర పెట్టి రాజా సంతకం పెట్టంటే రాజుగారు సంతకం పెట్టేస్తూనే ఉంటాడు. ఏంటి ఏమని కూడా అడగడు ఒక్కొక్కసారి. అలా ఉన్నదంతా రాజశ్యామల వారాహి దగ్గరే ఉంటుంది. ఆ రాజశ్యామలనే రాజమాతంగిని అని కూడా అంటారు. ఆ రాజశ్యామలాదేవి కుడిదిక్కు, వారాహిదేవి ఎడవ ప్రక్కన ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి కోటాను కోట్ల, దాంట్లో సంపత్కరీదేవి, నకులీదేవి, చాలామంది, బాలా త్రిపుర సుందరి, వీళ్ళందరూ కూడా ఆమెలో నుంచి పుట్టినటువంటి వాళ్ళే. అలా జన్మించింది, పుట్టించింది. ఆ ఒక మణిపురంలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. మహానగరం అది మణిపురం. ఆ మణిపురంలో 14 కోటలు, 14 ఆవర్తనాలు దాటితే కానీ అక్కడ చింతామణి గృహం దొరుకుతుంది. ఆ చింతామణి గృహంలో అమ్మవారు ఉంటుంది. అది తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం మనం. అలా 14 మట్టి గోడ, ఇనుప గోడ, బంగారు గోడ, వెండి గోడ, ఇలా ఒక్కొక్క ఆవరణ ఒక్కొక్క అంటే 14 కోటలు దాటిన తర్వాత, 14 కోట గోడలు దాటిన తర్వాత అక్కడ మందారవనము, మల్లెవనము, కదంబవనము. ఆ కదంబవనములో కదంబ వనవాసిన్యే నమః కదా అమ్మవారు. ఆ కదంబవనములో చింతామణి గృహము. చింతామణి గృహంలో అంతర్గృహంలో అమ్మవారు 18 మెట్లు ఉన్నటువంటి యొక్క ఆ దాని మీదనే కూర్చుంటుంది. అదే శ్రీచక్రం. అలాంటి అమ్మను ఏమని కీర్తిస్తాం, ఏమని వేడుకుందాం? అలా అమ్మవారు సృష్టించబడింది ఉంది. ఇక బండాసురునికి ఈ విషయమంతా కూడా తెలిసిపోతుంది. వాడి అందరికీ యుద్ధాన్ని ప్రకటించాలి. యుద్ధాన్ని ప్రకటించడానికి ప్రారంభమైంది. లలితాదేవి మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. యుద్ధానికి వెళ్ళాలి అంటే ముందుగా భగవంతుని సేవించాలి. కాబట్టి ఆ అమ్మవారి గురించి భగవంతుణ్ణి మహాభైరవుడు ఎవడు? శివుడే. ఆ మహాభైరవుణ్ణి పూజించి యుద్ధానికి సన్నిద్ధమైనారు. అక్కడ బండాసురుడు కూడా సైన్యాన్ని, గుడాచారులు ఉంటారు కదా, గుడాచారులను పంపించాడు. ఏం రాక ఒక్కసారి చూసిరా ఏంటో ఈ సంగతి అని చెప్పన్నారు. శూన్యక నగరం నుంచి వచ్చారు, చూశారు. ఓహో, అమ్మవారు చాలా అందంగా ఉంది, లేత వయస్సులో ఉంది, చాలా బాగుంది అని చెప్పి అనుకొని రాయబారం పెట్టారు. ఎప్పుడైతే చెప్పాను కదా, ఎప్పుడైతే అహంకారము, కామము మనస్సులో మెదులుతాయో అప్పుడు పతనం ఆరంభమవుతుంది. వాడికి ఈ చెప్పేటువంటి వాళ్ళన్నీ రకాలుగా చెప్పేటప్పటికీ వాడికి అమ్మవారి మీద మనసు పుట్టింది. ఎవడికి? బండాసురునికి. సరే, యుద్ధాన్ని వివరించారు, యుద్ధానికి పంపిస్తున్నారు. యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధం చెయ్యాలి, బండాసురుని చంపాలి అని చెప్పి మహాభయంకరంగా యుద్ధం జరుగుతుంది. అయితే అమ్మవారు పుట్టింది ఎప్పుడయ్యా? తిథివార నక్షత్రాలు. నా ఆలోచన ప్రకారంగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు యజ్ఞం ప్రారంభమైంది, పంచమి నాడు అమ్మవారు జన్మించింది. అందుకే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి లలితా పంచమి అనేటువంటి ఒక పేరు ఆవిర్భవించింది.
ఆనాడు లలితాదేవి యొక్క ఏ దేవాలయంలో చూడండి లలితాదేవి యొక్క అవతారం ఉంటుంది. దానికే లలితా పంచమి ఉపాంగ లలితావ్రతం అని కొందరు చేస్తారు. దానికే లలితా పంచమి అంటే పంచమి నాడు అనుభవించింది. అందుకే ఆమెకు నామాలలో కూడా పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి అని చెప్పి కూడా నామాలు ఉన్నాయి అమ్మవారికి. పంచమి అంటే చాలా ఇష్టం ఆ దేవతకు. పంచసంఖ్యోపచారం పృథ్వీతత్వాత్మికాయ నమః గంధం పరికల్పయామి అని చెప్పి పంచసంఖ్య రూపచారం చేత ఆమెను పూజ చేయడం జరిగింది. పంచభూతముల యొక్క సమ్మిళితమైనటువంటిది ఆమె శరీరం కాబట్టి పంచభూతేసి పంచభూతాలను తన పిడికిట్లో పట్టుకున్నది కాబట్టి పంచభూతేసి ఆమె పంచమి. ఇలా లలితా త్రిపుర సుందరి. ఇక్కడ యుద్ధం ప్రారంభమవుతుంది. రాయబారాలు నడుస్తూ ఉన్నాయి, ఎవరు తగ్గడం లేదు. యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ యుద్ధం ప్రారంభంలో కొంత సైన్యము నశిస్తుంది. అలా యుద్ధం ప్రారంభమైనప్పుడు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత రాజుగారు మొదలు యుద్ధాన్ని పోరు కదా, ఒక్కొక్కరిని పంపిస్తుంటారు. ఒక్కొక్కరిని పంపిస్తూ ఉన్నప్పుడు అక్కడ అమ్మవారు ఒక్కొక్క రకంగా అవతారాలు ఇవ్వవలసి వచ్చింది. అలా అవతారాలు ఇచ్చినప్పుడు విశుక్రుణ్ణి చంపడానికి వారాహిదేవి ముందుకడిగింది. విశుక్రుని చంపడానికి వారాదేవి విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత విశుక్రుని చంపడానికి వారాహిదేవి ముందుకెళ్ళింది. ఆ వారాహిదేవికి విశుక్రునికి చాలా భయంకరంగా యుద్ధం నడిచింది. వారాహిదేవి అంటే ఎలా ఉంటుంది? క్రోడముఖి, పంది ముఖంలాగా ఉంటుంది అమ్మవారి ముఖం. ఆమెనే వారాహిదేవి. ఆ వారాహిదేవి యొక్క యుద్ధం చేత అనేక మంది వారాహులను వెంట పెట్టుకొని వెళ్ళింది అమ్మవారు. వెళ్ళి యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో వారాహిదేవి యొక్క యుద్ధంలో విశుక్రుణ్ణి ప్రాణం తీసింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అవతారాలకి వాళ్ళను సంహరిస్తూ ఉన్నారు.